బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్రకు రెడీ అవుతున్నాడు. కేటీఆర్ పాదయాత్ర అని వినగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టెన్షన్లో ఉన్నారట. కేటీఆర్ పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికే కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడు. కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికే కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడు అని చెప్పి రేవంత్ అన్న టెన్షన్లు ఉన్నాడట. కేటీఆర్ ఒక సందర్భంలో చెప్పిండు, రేవంత్ రెడ్డి నన్ను జైల్లో వేస్తారట, వేస్తే వేసుకుని నాకేం ఇబ్బంది లేదు, ఒకవేళ రేవంత్ రెడ్డి నన్ను జైల్లో పెడితే ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు ఉంటా, బెయిల్ వచ్చిన తర్వాత చక్కగా బయటకు వస్తా, పాదయాత్ర ఎక్కుతా, పాదయాత్రకు పోతా, జనాల్లోకి పోతా, పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటా, పబ్లిక్ పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకుంటా అని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాట. కేటీఆర్ ఏ మాట అయితే గతంలో చెప్పిండో అదే మాట పైన కేటీఆర్ ఉన్నాడు. పాదయాత్రకు కేటీఆర్ సర్వం సిద్ధమవుతున్నాడు. సో పాదయాత్ర ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలనేటటువంటి ఒక మ్యాప్ని తయారు చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. సో పాదయాత్ర ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన వెంటనే కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు, అంతకంటే ముందే పాదయాత్ర చేయొచ్చు కదా అని చెప్పి కూడా చాలామంది అన్నారు. కానీ కేటీఆర్ చెప్పినటువంటి మాట ఏంటంటే అంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందు పాదయాత్ర కనుక చేసినాం అనుకో, ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో, రేవంత్ రెడ్డి ఏమంటాడు, భయపడి కేటీఆర్ పాదయాత్ర చేసిండు, కేటీఆర్ పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద చల్లిండు కాబట్టే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి, లేకపోతే అసలు ఒక్క సీటు కూడా రాకపోతున్నాయి అని చెప్పి రేవంత్ అన్న కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడతాడు. అందుకే కేటీఆర్ ముందే గమనించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత పోతా పాదయాత్రకు. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా ఏ పార్టీకి ఓటేస్తారో తెలవాలి. ఇప్పుడు కేటీఆర్కు సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉందా లేదా అనేది తెలిసింది, తేటతెల్లమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు ఘోరమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని తిడుతున్నారు, ప్రభుత్వం పైన చాలా గరం మీద ఉన్నారు. అది కేటీఆర్కి అర్థమైంది. సర్పంచ్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా సీట్లు వచ్చినాయి. మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ పడ్డది. దాదాపు 781 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 500 ఏదో గెలిచిర్రు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 700 గెలిచిర్రు. అంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి కూడా గెలిచింది. ఇది కూడా కేటీఆర్కి అర్థమైంది. సో ఇప్పుడు మ్యాక్సిమం కేటీఆర్ జనాల నాడిని తెలుసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. జనాలు ఎటువైపు ఉన్నారు, పబ్లిక్ ఒపీనియన్ ఏంది, పబ్లిక్ కథ ఏంది, పబ్లిక్ పల్స్ ఏంది అనేది కేటీఆర్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు.